హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం జావా వర్చువల్ మెషిన్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో జనరల్గా మనకి జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది 2 స్టెప్ ప్రాసెస్ అని మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసాం కదా. సో అదేంటంటే ఫస్ట్ స్టెప్లో మనకి కంపైలేషన్ జరుగుతుంది. సో కంపైలేషన్ జరిగినప్పుడు మనకి బైట్ కోడ్ అనేది వస్తుందని నేర్చుకున్నాం, అంతే కదండి. సో డాట్ క్లాస్ ఫైల్ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని మనం బైట్ కోడ్ అంటాము. సో C++లో అయితే కంపైలేషన్ అయినప్పుడు మనకి 0s and 1s వస్తాయి, అది .obj ఫైల్ వస్తుంది. సో దానివల్ల మనకి ప్లాట్ఫామ్ డిపెండెన్సీ ప్రాబ్లం వచ్చింది. దాన్ని ఓవర్కమ్ చేస్తూ జావా ఏం చేసింది, కంపైలేషన్లో మనకి 0s and 1s కాకుండా ఒక స్పెషల్ సింబాలిక్ లాంగ్వేజ్ ఫాలో అయిందనమాట. దాన్ని బైట్ కోడ్ అంటాము. అది దాని ఎక్స్టెన్షన్ ఏంటి, డాట్ క్లాస్ ఫైల్. అది మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఒక జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే మనకి డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది, అందులో సింబల్స్ ఉంటాయి. ఆ సింబాలిక్ లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుంది, కేవలం జేవిఎంకి మాత్రమే అర్థమవుతుంది. జేవిఎం ఎవరు, మన జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే రన్ టైమ్ సిస్టమ్ అనమాట. మన ఎగ్జిక్యూషన్ సిస్టమ్ పేరు వచ్చి జేవిఎం. సో ఇప్పుడు జేవిఎం పని ఏంటి, ఆ కంపైలేషన్లో వచ్చిన ఈ క్లాస్ ఫైల్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ఇవ్వడం అనేది జేవిఎం తాలూకా వర్క్ అని చెప్పి మనం ఫస్ట్ లెసన్లోనే నేర్చుకున్నాం, అంతే కదా. రైట్. సో అయితే ఒక క్లాస్ ఫైల్ తీసుకోవడం దగ్గర నుండి జేవిఎం ఎలా దీన్ని ప్రాసెస్ చేస్తుంది, అసలు జావా వర్చువల్ మెషిన్ లోపల ఏముంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో జనరల్గా జేవిఎం అనేది ఏమని చెప్తున్నాం మనం, జేవిఎం అనేది ఇట్స్ ఏ ఎగ్జిక్యూషన్ సిస్టమ్. సో జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది ఒక రన్ టైమ్ సిస్టమ్ ఆర్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనం జావా ప్రోగ్రామ్ని ఎక్కడైనా మనం రాసి కంపైల్ చేసిన తర్వాత ప్రతి సిస్టంలో దాన్ని కంపైల్ చేయక్కర్లేదు. ఈ కంపైల్డ్ ఫైల్ ఏదైతే ఉందో, డాట్ క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో, ఈ డాట్ క్లాస్ ఫైల్ని నువ్వు ఏ డివైస్కైనా, ఏ కంప్యూటర్కైనా, ఏ ల్యాప్టాప్కైనా నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడ మళ్ళీ నువ్వు కంపైల్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా అక్కడ జేవిఎం ఉంటే, అంటే జనరల్గా మనం జావా ఇన్స్టాల్ చేస్తే జేవిఎం కూడా యాజ్ ఎ ప్యాక్ వస్తుంది మనకి. ఓకే, సో జేవిఎం ఉంటుంది కాబట్టి నువ్వు ఈ డాట్ క్లాస్ ఫైల్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు అనమాట. ఇంకా మళ్ళీ కంపైలేషన్ ఇదంతా కూడా చేయక్కర్లేదు. అయితే ఆ డాట్ క్లాస్ ఫైల్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు దానికి ఎగ్జిక్యూషన్కి ఒక కమాండ్ ఉంటుంది, మనం చూద్దాం. ఓకే, సో జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ జేవిఎం అనేది ఆ క్లాస్ ఫైల్ని తీసుకుంటుంది అనమాట. తీసుకొని ఆ జేవిఎంలోకి లోడ్ చేస్తుంది. లోడ్ చేసి అక్కడ నుండి ప్రాసెస్ అనేది ఫినిష్ చేస్తుంది. సో జేవిఎం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో జేవిఎం ఇంటర్నల్గా ఏమేం పార్ట్స్ ఉంటాయి, అవి ఎలా ఆపరేట్ అవుతాయి, డాట్ క్లాస్ ఫైల్ తీసుకొని అది అవుట్పుట్ ఎలా ఇస్తుంది అనేది కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. సో జేవిఎంలో ఫస్ట్ మనకి క్లాస్ లోడర్ ఉంటుంది ఫ్రెండ్స్. క్లాస్ లోడర్, ఈ క్లాస్ లోడర్ పని ఏంటి అంటే డాట్ క్లాస్ ఫైల్ని జేవిఎంలోకి లోడ్ చేయాలి. ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది కదా, ఈ డాట్ క్లాస్ ఫైల్ని జేవిఎంలోకి లోడ్ చేయాలి. ఆ లోడ్ చేసే పని క్లాస్ లోడర్ చేస్తుందన్నమాట. సో డాట్ క్లాస్ ఫైల్ని వన్స్ ఇది జేవిఎంలోకి లోడ్ చేసిన తర్వాత, క్లాస్ లోడర్ లోడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా స్కాన్ చేస్తుందన్నమాట. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఏవైనా ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వెంటనే రిజెక్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ చేయకుండా. ఒకవేళ అన్ని స్టేట్మెంట్స్ ప్రాపర్గా ఉంటే అప్పుడు ఏం చేస్తుందంటే ఫర్దర్ ప్రొసీడ్ అవుతుందన్నమాట. సో ఫర్దర్ ప్రొసీడ్ అయినప్పుడు మనకి నెక్స్ట్ ఉండేది మెమరీ ఏరియాస్ అండి. సో రన్ టైమ్ మెమరీ ఏరియాస్. సో జనరల్గా ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్, అది ఏ ప్రోగ్రామ్ అవని, అది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ దాన్ని మెమరీలోకి లోడ్ చేయాలి. ఆ కోడ్ అంతటినీ కూడా మెమరీలోకి లోడ్ చేస్తేనే, మెమరీలో ఆ కోడ్ అవైలబిలిటీ ఉంటేనే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలి, వెంటనే ఆ ప్రోగ్రామ్ని, అంటే ఏదైతే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అందులో ఉండే క్లాస్ తాలూకా కోడ్ని, మెథడ్ తాలూకా కోడ్ని, అవన్నిటినీ కూడా ఫస్ట్ మనం మెమరీలోకి లోడ్ చేయాలి కదా. అది ఎక్కడ లోడ్ చేస్తుంది అంటే మనకి మెమరీ ఏరియాలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ యూజ్ చేసుకుంటుంది అనమాట. అదేంటది, మెథడ్ ఏరియా. సో మెథడ్ ఏరియాలోకి ఫస్ట్ మన క్లాస్ తాలూకా కోడ్, మెథడ్ తాలూకా కోడ్, అంటే మన ప్రోగ్రామ్ కోడ్ అంతటినీ కూడా ఫస్ట్ మెథడ్ ఏరియాలోకి లోడ్ చేస్తుంది అనమాట. సో వన్స్ ప్రోగ్రామ్ కోడ్ అంతా మెథడ్ ఏరియాలో అవైలబిలిటీ ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాం.
ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి క్లాస్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయని నేర్చుకున్నాం మనం కదండి. సో ఇంకా ఫ్యూచర్లో దీని గురించి ఇంకా డీప్గా మాట్లాడతాం. సో కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏంటంటే క్లాసెస్ ఉంటాయి, ప్రతి క్లాస్కి కూడా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో టాస్క్ మీద, ఫంక్షన్ మీద ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇక్కడ డేటా మీద, ఆబ్జెక్ట్ మీద ఇంపార్టెన్స్ ఉంటుంది, క్లాసు ఆబ్జెక్ట్ మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, సో ఒక ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే క్లాస్ లోడ్ చేయాలి, ఆ క్లాస్కు ఉన్న ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రోగ్రామ్ కోడ్ అంతా కూడా మెథడ్ ఏరియాలో లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ప్రతి ఆబ్జెక్ట్కి కూడా హీప్లో మెమరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. అలా మనకి హీప్ అనేది యూజ్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, క్లాస్ లోడర్ ఏం చేస్తుంది అనుకుంటున్నాం, డాట్ క్లాస్ ఫైల్ని జేబీఎంలోకి లోడ్ చేస్తుంది. వన్స్ లోడ్ చేసిన తర్వాత ఎర్రర్స్ ఏమీ లేకపోతే ఓకే, ఉంటే అక్కడే రిజెక్ట్ చేస్తుంది అనుకున్నాము. ఒకవేళ ఎర్రర్స్ ఏమీ లేకపోతే అప్పుడు ఏం చేస్తుందంటే జేబీఎం ఫర్దర్ ప్రొసీడింగ్కి స్టార్ట్ చేస్తుంది. ఫర్దర్ ప్రొసీడింగ్ ఏంటి, ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ కోడ్ అంతటిని మెమరీలోకి తీసుకురావాలి. ప్రోగ్రామ్ కోడ్ అంతటిని మెమరీలోకి లోడ్ చేయాలి. సో ఆ లోడ్ చేసే పని చేస్తుంది అనమాట. సో లోడ్ చేసి ఎక్కడ స్టోర్ చేస్తుందండి, ఆ ప్రోగ్రామ్ కోడ్ అంతా లోడ్ చేసి ఎక్కడ స్టోర్ చేస్తుంది, మెథడ్ ఏరియాలో స్టోర్ చేస్తుంది అనమాట. సో వన్స్ మెథడ్ ఏరియాలో ఆ కోడ్ అంతా స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇంకా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయడం అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం నుండి స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఓకే, సో క్రియేట్ అయిన ప్రతి ఆబ్జెక్ట్కి సపరేట్గా మెమరీ అనేది అలొకేట్ చేయాలి. సో ప్రతి ఆబ్జెక్ట్కి సపరేట్గా మెమరీ అనేది ఎక్కడ అలొకేట్ అవుతుంది అంటే సెకండ్ ఎలిమెంట్ హీప్ ఏరియా ఉంది కదా, ఈ హీప్ ఏరియాలో ప్రతి ఆబ్జెక్ట్కి కూడా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. అయిన తర్వాత ఇంక ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అవుతున్నప్పుడు ఒక్కొక్క ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేస్తూ టెంపరీగా రిజల్ట్ స్టోర్ చేయడం, మళ్ళీ వాటిని తీసుకొని ఆపరేషన్ పెర్ఫామ్ చేయడం, ఇట్లా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 3 నెంబర్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి కోడ్ రాసావు అనుకో. సో ఫస్ట్ 2 నెంబర్స్ ఎడిషన్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసావు రిజల్ట్, మళ్ళీ దాన్ని యూజ్ చేసుకొని థర్డ్ వేరియబుల్కి యాడ్ చేస్తున్నావు అనుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి, సో 2 + 3 + 5 నువ్వు చేయాలనుకుంటున్నావు. ఫస్ట్ ఇది ఏం చేస్తుంది సిస్టమ్, 2 + 3 ఆపరేషన్ పెర్ఫామ్ చేసి టెంపరీగా వచ్చిన రిజల్ట్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. సో అలా స్టోర్ చేయడానికి మళ్ళీ దాన్ని తీసుకొని థర్డ్ వేరియబుల్తో యాడ్ చేసి, థర్డ్ వాల్యూతో యాడ్ చేసి మిగతాది ప్రాసెస్ చేయడానికి, ఇట్లా ఆపరేషన్స్ టెంపరీగా రిజల్ట్ స్టోర్ చేయాలి, మళ్ళీ తీసుకోవాలి, ఈ ఎగ్జిక్యూషన్ అంతా పెర్ఫామ్ చేయాలి, డేటాని టెంపరీగా స్టోర్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి అని అనుకున్నప్పుడు అది స్టాక్ ఏరియాని యూజ్ చేసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? ప్రోగ్రామ్ కోడ్ అంతా స్టోర్ చేయాలి అంటే మెథడ్ ఏరియా చేసిన తర్వాత ఇంక ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఆబ్జెక్ట్కి సపరేట్ మెమరీ అలొకేట్ చేయాలంటే హీప్ ఏరియా. ఆ తర్వాత వన్స్ ఆబ్జెక్ట్కి మెమరీ అలొకేట్ అయిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే టెంపరీగా ఏమైనా రిజల్ట్ స్టోర్ చేయడం, మళ్ళీ ఆ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేయడం, మొత్తానికి మన ఎగ్జిక్యూషన్ ఫినిష్ చేయడం, ఇదంతా జరగాలంటే ఒక ఏరియా కావాలి కదా. ఆ ఏరియాయే మనకి స్టాక్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, సో మెమరీలోకి మొత్తం కోడ్ అంతా లోడ్ అయిందని చెప్తున్నాం కదా. సో ప్రతి మెథడు ఎక్కడ స్టోర్ అయింది మెమరీలో, సో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏదైనా ఒక మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సిస్టమ్ కరెక్ట్గా ఆ మెథడ్ని ఎలా తీసుకుంటుంది అంటే అది మెమరీలో ఏ అడ్రస్లో స్టోర్ అయిందో మనకు తెలియాలి. అర్థమవుతుందా అండి? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్లో మనం తీసుకున్నాం అనుకోండి. సో ప్రతి చాప్టర్ ఒక పేజ్లో ఉంటుంది. సో దానికి సపరేట్ మెమరీ అలొకేట్ అయి ఉంటుంది. సో ప్రతి చాప్టర్ ఈ పేజ్ నుండి ఈ పేజ్ వరకు అని చెప్పి దానికి మెమరీ అలొకేట్ అయి ఉంటుంది. ఆ పేజ్లో ఆ చాప్టర్స్ ఉంటాయి మనకి, అది మెథడ్ ఏరియా అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, సో నాకు థర్డ్ చాప్టర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ ఈ బుక్లో ఎక్కడ ఉందో కావాలి. నేనేం చేయాలి, నాకు ఎక్కడుందో తెలియకపోతే ప్రతి పేజీ ఎత్తుక్కోవాలి. అలా కాకుండా వాడు ఏం చేస్తాడు, ఈ పేజీలో ఇది ఉంది అని చెప్పి అడ్రసెస్ ఇస్తూ మనకి ఇండెక్స్ ఇస్తాడు స్టార్టింగ్లో. అర్థమైందా? సో ఫస్ట్ మనం ఇండెక్స్ చూసుకొని ఓకే నాకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కావాలి, ఇది 17th పేజ్లో ఉంది, వెంటనే 17th పేజ్కి వెళ్తాను. అలాగే మనకి ప్రోగ్రామ్ అంతా కూడా ఫస్ట్ మెథడ్ ఏరియాలో లోడ్ అయింది, కానీ సో ప్రతి మెథడ్ కూడా ఏ మెమరీ అడ్రస్లో ఉంది అన్నది మనకు తెలియాలి కదా. ఆ ఇండెక్స్ మెయింటైన్ చేయాలంటే ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్స్ అనమాట, పీసీ రిజిస్టర్స్ని వాడుకుంటుంది ఇండెక్స్ లాగా. సో ఫస్ట్ మనకి ఏదైనా ఎగ్జిక్యూషన్ కావాలంటే ఒక మెథడ్ ముందు మనం పీసీ రిజిస్టర్స్లోకి వెళ్ళి ఆ మెథడ్ ఏ మెమరీలో ఉందో తెలుసుకుంటాము. వెంటనే మెమరీలోకి వెళ్ళి ఆ పర్టికులర్ అడ్రస్కి రీచ్ అయ్యి దాన్ని లోడ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ అనేది ఫినిష్ చేస్తాం.
అలా మనకి పీసీ రిజిస్టర్స్ అనేవి రెఫరెన్సెస్ స్టోర్ చేయడానికి, అడ్రసెస్ స్టోర్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే మనకి నేటివ్ మెథడ్ స్టాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెథడ్ ఏరియా అంటే ఏమనుకున్నాం, మన ప్రోగ్రామ్ కోడ్ అంతా అనుకున్నాం. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం జావా ప్రోగ్రాంలో కొన్ని సపోర్టింగ్ ఫైల్స్ దొరకలేదనుకో, అవి C++లో ఉన్నాయనుకో, అప్పుడు మనం C++ తాలూకా కోడ్ని మన జావా ప్రోగ్రామ్తో ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. దాన్ని నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ అని అంటారు. ఓకే, సో దాన్ని నేటివ్ కోడ్ అంటారు. ఆ C++ కోడ్ని నేటివ్ కోడ్ అంటారు. ఆ నేటివ్ కోడ్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో C++ కోడ్, వాటిని మనం జావాతో ఇంక్లూడ్ చేసి రన్ చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే ఆ నేటివ్ కోడ్ అంతా నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ ద్వారా లోడ్ అవుతుంది. ఆ నేటివ్ కోడ్ అంతా వెళ్ళి మెథడ్ ఏరియాలో స్టోర్ అవ్వకుండా, నేటివ్ కోడ్ సపరేట్ కదా, జావా కోడ్ సపరేటు, నేటివ్ కోడ్ C++ కోడ్ సపరేట్, కాబట్టి దీన్ని స్టోర్ చేయడానికి నేటివ్ మెథడ్ స్టాక్ వాడతాం అనమాట. సో నేటివ్ మెథడ్ ఏరియా వేరేగా ఉంటుంది, మామూలు మెథడ్ ఏరియా నార్మల్ జావా ప్రోగ్రామ్ కోడ్ స్టోర్ చేయడానికి ఉండే ఏరియా వేరేగా ఉంటుందన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే మన మెమరీ ఏరియాలో ఈ 5 ఎలిమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. సో క్లాస్ లోడర్లోకి డాట్ క్లాస్ ఫైల్ లోడ్ అయిన తర్వాత ఫస్ట్ కోడ్ అంతటిని తీసుకొచ్చి మెథడ్ ఏరియాలో స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ప్రతి ఆబ్జెక్ట్కి కూడా సపరేట్ హీప్ ఏరియా, మెమరీ ఏరియా అనేది హీప్లో స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా టెంపరీ డేటా కానీ రిజల్ట్స్ కానీ స్టోర్ చేయాలంటే మనకి స్టాక్స్ యూజ్ అవుతాయి. ఆ తర్వాత మనకి ఏమనుకుంటున్నాము, సో ప్రోగ్రామ్ అంతాను సరే మెథడ్ ఏరియాలో మెమరీలో లోడ్ అయింది. ఇప్పుడు ప్రతి మెథడ్ కూడా ఏ అడ్రస్లో ఉంది, ఆ ఇండెక్స్ మనకు కావాలి అంటే పీసీ రిజిస్టర్స్ ఉంటాయి. ప్రతి మెథడ్కి కూడా ఒక పీసీ రిజిస్టర్ అనేది ఎలకేట్ అవుతుంది. ఆ పీసీ రిజిస్టర్ని పట్టుకుంటే మనం ఆ మెథడ్ ఏ మెమరీ అడ్రస్లో ఉందో తెలుసుకోగలము. అలా మనకి మెమరీ అడ్రసెస్ స్టోర్ చేయడానికి పీసీ రిజిస్టర్ వాడతాము. ఓకే, సో నార్మల్ జావా కోడ్ కాకుండా మనం నేటివ్ కోడ్ ఏదైనా వాడితే ఆ నేటివ్ కోడ్ని స్టోర్ చేయడానికి నేటివ్ మెథడ్ ఏరియా వాడతాం అన్నమాట. ఓకే, సో ఇట్లా మెమరీలోకి మొత్తం లోడ్ చేసి ఈ ఆపరేషన్స్ అన్ని మనం పెర్ఫామ్ చేస్తాం. అయితే మనకి అలాగే ఎగ్జిక్యూషన్ పార్ట్ ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ ఇంజిన్, సో అదేంటి అంటే మనకి అందులో మనకి ఇంటర్ప్రిటర్, కంపైలర్ రెండు ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం ఏమనుకుంటున్నాము, మనకి డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది అనుకుంటున్నాం. అది ఎలా ఉంటుంది అనుకుంటున్నాము, సింబాలిక్ లాంగ్వేజ్లో ఉంటుంది అనుకున్నాం. ఆ సింబాలిక్ లాంగ్వేజ్ని 0s and 1sలో కన్వర్ట్ చేయాలి కదా. మధ్యలో మనం ఎలా కన్వర్ట్ చేసినా ఫైనల్లీ సిస్టమ్కి అర్థమయ్యేది 0s and 1s. ఓకే, సో మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ క్రియేట్ చేయడానికి కంపైలేషన్ స్టెప్లో 0s and 1s కన్వర్ట్ చేయకుండా ఆపాం. బట్ ఎగ్జిక్యూషన్ టైంలోనైనా 0s and 1sలో కన్వర్ట్ అవ్వాలి కదా. ఆ పని ఎవరు చేస్తారు అంటే JVMలో ఉండే ఇంటర్ప్రిటర్, కంపైలర్, ఈ రెండు కలిపి కంబైన్డ్గా వచ్చిన డాట్ క్లాస్ ఫైల్ని బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేస్తాయి అనమాట. అంటే ఏంటి, 0s and 1sలోకి కన్వర్ట్ చేస్తాయి. రెండు ఎందుకు అంటే ప్రాసెస్ ఫాస్ట్ అవ్వడానికి. సో జనరల్గా ఇంటర్ప్రిటర్ ఒక్కటి సరిపోతుంది. బట్ ఇంటర్ప్రిటర్ స్లో అయితే ఆ ప్రాసెస్ని ఇంకొంచెం ఫాస్ట్ చేయడానికి, అంటే ఏంటి, డాట్ క్లాస్ ఫైల్ని 0s and 1sలో కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఇంకొంచెం ఫాస్ట్ అవ్వడానికి ఎక్స్ట్రాగా ఒక కంపైలర్ కూడా యాడ్ చేశారు. దాన్ని జిట్ కంపైలర్, జస్ట్ ఇన్ టైం కంపైలర్ అంటారు. ఆ కంపైలర్ కూడా తోడయ్యి ఈ కంపైలర్, ఇంటర్ప్రిటర్ రెండు కలిపి కంబైన్డ్గా ఫాస్ట్గా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. అందుకే జావా ప్రోగ్రామ్స్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్తారు, బికాజ్ ఆఫ్ JVM అండ్ బికాజ్ ఆఫ్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ప్యాకేజ్, రైట్. సో అలా మనకి ఏంటంటే ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఏం చేస్తుంది, 0s and 1sలో కన్వర్ట్ చేసేసి మనకి అవుట్పుట్ అనేది ప్రాసెస్ చేసి ఇస్తుందన్నమాట. సో దానికోసం ఏ మెమరీస్ అవసరం అవుతాయో ఆ మెమరీస్ని యూజ్ చేసుకుంటుంది. నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ ద్వారా నేటివ్ లైబ్రరీస్ కనెక్ట్ అవుతాయి. మన జావా కోడ్ అక్కడ నుండి వస్తుంది. ఈ రెండు కంబైన్డ్గా ప్రాసెస్ చేసి కంబైన్డ్గా 0s and 1sలో కన్వర్ట్ చేసి అది ప్రాసెస్ చేసి మనకి కావాల్సిన అవుట్పుట్ని JVM ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇలా మనకి ఏంటంటే ఒక డాట్ క్లాస్ ఫైల్ని లోడ్ చేసి వాటిని దేని మెమరీ దానికి అలొకేట్ చేసి ఆ తర్వాత దాన్ని 0s and 1sలో కన్వర్ట్ చేసి ప్రతి ఇన్స్ట్రక్షన్ని అండర్స్టాండబుల్ చేసుకొని అది ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ని ఇవ్వడానికి ఈ JVM అనేది మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.